పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, దైవికమైన విషయాల గురించి, ఆత్మీయమైన విషయాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, పాల్గొంటున్నప్పుడు రెండు రకాల ఆలోచనలు మనలో వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలించండి. మొదటిది దైవ ప్రేరణ, ఆత్మ ప్రేరణ. మన ఆత్మ ప్రేరణ మనతో ఉన్నప్పుడు ఆత్మీయమైన కార్యాలు, పవిత్రమైన కార్యాలు, దైవికమైన కార్యాలు మనం చూస్తున్నప్పుడు మనం ఆత్మీయంగా పారవస్యాన్ని పొందుతాం, విశ్వాసాన్ని బలపరచుకుంటాం. కానీ అదే సమయంలో మనని లౌకికమైనటువంటి జ్ఞానం, లోకానుసారమైన జ్ఞానము కూడా మనం కొన్నిసార్లు దారి మళ్ళేటట్లుగా చేస్తూ ఉంటుంది. ఏమిటి అది? ఇది ఎలా జరుగుద్ది, ఇది సాధ్యం కాదు కదా. రీజనింగ్ ప్రకారం, పద్ధతి ప్రకారం చూస్తే ఏముంది అందులో గొప్ప ఏముంది, ఈ అద్భుతం ఎలాగ జరుగుద్ది అనేటువంటిది లోకానుసారమైన జ్ఞానం మనల్ని విశ్వాసం నుండి ప్రక్కద్రోవ పట్టిస్తూ ఉంది. ఇది ప్రతి వ్యక్తిలో కూడా జరిగేటువంటి పోరాటం ప్రియులారా. ఒకవైపున ఆత్మ ప్రేరణ, ఆత్మశక్తి, దైవశక్తి మన ఆత్మీయంగా నింపటానికి ప్రయత్నం చేస్తుంటే, ఆత్మీయ కార్యాలు అంగీకరించటానికి సహాయం చేస్తుంటే, లోకమైనటువంటి జ్ఞానము, లౌకికమైనటువంటి తెలివి తేటలు అనేటువంటివి ఇది ఎలా జరుగుద్ది, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది అంతా ఉత్తదే, ఇది అబద్ధము, ఇది అసత్యము అని మనల్ని దేవుని నుండి దూరం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాన్ని మనం కొన్నిసార్లు సాతాను శోధనగా కూడా అభివర్ణించవచ్చు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను. తనను తాను చాలా జ్ఞాని అనుకునే ఒక వ్యక్తి ఎడారి ప్రయాణాన్ని కట్టాడు. ఎడారి గుండా ప్రయాణాన్ని చేయటానికి ముందుగా ఎడారిలో ఎటువంటి ఆటుపోట్లు వస్తాయి, ఎడారి ప్రయాణంలో ఎటువంటి సమస్యలు వస్తాయి, ఎటువంటి కష్టాలు వస్తాయి, ఇవన్నిటిని కూడా చదివాడు. కూలంకుశంగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేశాడు. తనతో పాటు ఒక సహాయకుడిని తీసుకొని వెళ్ళటానికి బదులుగా, ఒక మార్గచూపను తీసుకొని వెళ్ళటానికి బదులుగా నాకు అన్నీ తెలుసులే అనని తాను ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత, కొంత సమయం గడిచిన తర్వాత తాను దారి తప్పాడు. దారి తప్పి ఎటు వెళుతున్నాడో అర్థం కాలేదు. ఆకలి బాగా దంచి కొడుతుంది. నిదానంగా, ఎడారి కదండి, ఇసుక తెన్నెలు, బాగా దాహం వేస్తుంది. దాహం కోసం వెతకటం ప్రారంభించాడు. చివరికి అతను అలసిపోయి ఒక చోటకు వచ్చి కూర్చున్నాడు. అల్లంత దూరంలో అతనికి ఒక చక్కని శ్రేష్టమైన నీళ్లతో ఉన్న చెరువు కనబడింది. ఇతను అనుకున్నాడు, నేను బాగా చదివాను ఇట్లాంటి వాటి గురించి, మోసం చేస్తుంది ఎడారి నన్ను, అవి ఎండమావి, అవి నిజమైన నీళ్లు కాదు, అది ఎండమావి, నిజమైన నీళ్లు కావై ఆయనని తనకు సమర్థించుకున్నాడు. నేను తెలివైనటువంటి వాణ్ణి అన్నాడు. ఇంకా కొంచెం సేపు ఆగిన తర్వాత అతనికి ఆ చుట్టూ కూడా పచ్చని ఖర్జూరపు చెట్లు కనపడ్డాయి. ఎడారిలో ఖర్జూరపు చెట్లు ఉంటాయి వయాసిసుల దగ్గర, అక్కడి నుంచే వస్తాయండి చాలా శ్రేష్టమైన ఖర్జూరాలు. ఆ చెట్లకి చక్కని శ్రేష్టమైనటువంటి ఖర్జూర పళ్ళు ఉన్నాయి, కొన్ని కింద కూడా పడి ఉన్నాయి. అతను అనుకున్నాడు, లేదు ఇది నన్ను మాయ చేస్తుంది, ఇట్ ఈస్ ఓన్లీ అన్ హెల్యూసినేషన్, ఇది నా ఊహ మాత్రమే, నేను మతిస్థిమితం లేకుండా ఉండేట్లుగా ఆకలితో ఉన్నా కాబట్టి అది నన్ను అలా మోసం చేస్తుంది, కాబట్టి నేను నమ్మను, నేను తెలివైనటువంటి వాడిని, నేను అసలు నమ్మను అన్నాడు. ఆ తర్వాత కొంచెంసేపు ఆగిన తర్వాత అతనికి ఆ చెరువు, ఆ నీళ్లు, ఆ ఖర్జూరపు మొక్కలు మాత్రమే, చెట్లు మాత్రమే, పండ్లు మాత్రమే కాకుండా నీళ్లు పారుతున్నట్టు గలగల పారేటువంటి శబ్దం కూడా వినపడుతుంది అతనికి. అప్పుడు ఏమన్నాడు తెలుసా, నేను తెలివైనటువంటి వాడు, నేను బాగా నేర్చుకున్నా, లౌకిక జ్ఞానం, లోక జ్ఞానం నాకు బాగా వచ్చు అనుకున్నటువంటి వాడు, ఇది నా చెవులు దిబ్బిళ్ళెత్తాయి, ఆకలి వలన
దాహం వలన నా చెవులు దిబ్బిళ్ళెత్తాయి, నేను మోసపోతున్నా అనుకొని నమ్మటానికి సిద్ధముగా లేడు. తన ఎదురుగానే నీళ్లున్నాయి, తినటానికి 2-3 మంచి ఎడారి ఖర్జూరాలు తింటే చాలు, 4-5 రోజుల పాటు ఆకలి కూడా ఉండదు. అటువంటి ఖర్జూరపు చెట్లున్నాయి. కానీ ఇతడు తన లౌకిక జ్ఞానానికి విలువనిచ్చి తన ప్రేరణ ఇది నిజమే అని చెప్తున్నా కానీ వినడానికి సిద్ధంగా లేకుండా పోయాడు. ఆ విధంగా ఎడారిలో అతను చచ్చిపోయాడు. 2 రోజులు ఆగిన తర్వాత ఎడారి ప్రయాణికులు తెలిసిన దారి గుండా అటు వచ్చి ఆ వ్యక్తిని చూశారు. ప్రక్కనే కొలను ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యింది, వీడు లోకజ్ఞానంతో నిండినటువంటి వాడు, అతి జ్ఞాని, కాబట్టే వీడు చచ్చాడు అని వాళ్ళు అనుకుని వాళ్ళ దారిన వారు వెళ్ళిపోయారు. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆ దేవుడు ఎడారిలో ఉంచినటువంటి ఆ కొలను, ఆ ఆహారము, అదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానముగా మనం పాటించాలి, ఆలోచించుకోవాలి. ప్రియులారా, ఈ సందర్భంగా మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆత్మీయ విషయాలలో మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు, ఆత్మీయ కార్యాలు విన్నప్పుడు, అద్భుతాలను విన్నప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం? భక్తి విషయంలో, దైవికమైన విషయాలలో మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా. కొన్ని సందర్భాలలో ప్రియులారా, మన కళ్ళెదురుగా అద్భుతం జరుగుతున్నా కానీ, మేలు జరుగుతున్నా కానీ, మంచి చేస్తున్నా కానీ దానిని అంగీకరించటానికి మన మనసు ఒప్పదు. ఎందుకంటే మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క లోక జ్ఞానం, మన పట్టుదల, మనకి ఈడున్నాడు కదా, ఈడు శోధిస్తూ ఉంటాడు పిల్లారా. దీనికి ఒక చక్కని ఉదాహరణ మీ ముందు ఉంచాలనుకున్నాను ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి. యేసు ప్రభువు చాలా అద్భుతాలు చేశాడు, అప్పటికే చాలా అద్భుతాలు చేశాడు. మార్కు సువార్త 6వ అధ్యాయానికి మరణించినటువంటి వారిని జీవంతో లేపాడు, యాయిరు కుమార్తెని, రక్తస్రావ రోగి స్వస్థతనిచ్చాడు, ఆ తరువాత పక్షవాత రోగికి స్వస్థతను ప్రసాదించాడు, దయ్యాలను పారదోలాడు. వీటన్నిటినీ కూడా యేసుప్రభు చేశాడు. అప్పుడు ఆయన తన సొంత గ్రామానికి వెళ్ళాడు. అప్పటికి అక్కడున్న ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, యేసుప్రభు ఇట్లాంటి అద్భుతాలు చేశాడట, ఇటువంటి ఆశ్చర్యకార్యాలు చేశాడట. అప్పటికే తెలిసింది వాళ్ళకి. అప్పుడు ఆయన వారి సొంత ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు వినండి ప్రియులారా. మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన స్వీయ పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింపనారంభించను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆయన బోధలు వినుచున్న జనులు ఆశ్చర్యపడ్డారు. ఆత్మ ప్రేరణతో ఆయన బోధిస్తూ ఉండగా ఆ ప్రజలు కూడా మొదట ఏం చేశారు? ఆశ్చర్యపోయారు. ఆత్మ పనిచేస్తుంది వాళ్ళల్లో, ఆత్మ పనిచేస్తుంది వాళ్ళల్లో. ఆశ్చర్యపడిరి. ఇతనికి ఇవన్నీ ఎట్లు లభించినవి? ఈయనకు ఈ జ్ఞానం ఎట్లు లభించినది? ఇట్టి అద్భుత కార్యములు ఎట్లు చేయుచున్నాడు? అంతవరకు బాగానే ఉందండి. అంటే ఎలా ఆశ్చర్యపోయారు? బాగానే ఉంది. ఆత్మ ప్రేరణ ఒకవైపు నుంచి ఇస్తుంది, అద్భుతాలు చేస్తున్నాడు, శక్తితో మాట్లాడుతున్నాడు, అధికారముతో మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యపడ్డారు. దైవికమైన ఆశ్చర్యం, ప్రేరణ కలుగుతుంది ఒకవైపు నుంచి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి నిదానంగా. ఇతడు వడ్రంగివాడు కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, యూదా, సీమోను అనువారు సోదరుడు కాడా? ఈయన అక్క చెండ్రుడు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుచు తృణీకరించరి. మొదట ఆశ్చర్యపడ్డారు. ఆత్మ ప్రేరణ, అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి, ఇంత గొప్పగా ఎలా ప్రసంగిస్తున్నాడు, ఇంత జ్ఞానం చూడండి భలేగుంది. ఆత్మ ప్రేరణ. నిదానంగా
లౌకికమైన జ్ఞానము, లోకానుసారమైన జ్ఞానం, సాతాను యొక్క శోధన. ఇతను ఎలా బోధిస్తాడు? కళ్ళెదురుగా జరుగుతుంది ప్రియులారా, కళ్ళెదురుగా బోధిస్తున్నాడు ఆయన, అద్భుతాలు చేస్తున్నాడు, కళ్ళెదురుగా వాక్యం ఉంది. ఈయన ఇట్టి అద్భుత కార్యములు ఎట్లు చేయుచున్నాడు? అద్భుతాలు చేస్తున్నాడు, ఆల్రెడీ కళ్ళెదురుగా చేస్తున్నాడు. అయినా కానీ వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. మనకి దూరపు కొండల నునుపు, మనకి దూరపు కొండల నునుపు మనకింకా ప్రియులారా తెల్లతోలోళ్ళు చెప్తేనే మనకి బాగా ఎక్కుద్దండి. మనం నిజాయితీగా నీతిగా వాక్యాన్ని బోధిస్తా మనోడేగా యేసుప్రభుని అన్నారు. ఇంకా మనకి ఎవరైతే అందరూ దేవుని యొక్క బిడ్డలమే, అందరూ కూడా దేవుని యొక్క పరిచారకులు, అందరం కూడా గురువులమే ప్రియుల, ఒకరిని నిందించడం కాదు. కానీ మనలో ఉన్నట్టు తప్పులను మనం సరిచేసుకోవాలి, అది నేను మాట్లాడేది. అవును ప్రియులారా, ఆ బోధించేవాడు స్వచ్ఛమైన తెలుగు, అక్కడున్న వాళ్ళందరూ తెలుగు మాట్లాడేవాళ్లే, అక్కడున్న వాళ్ళందరూ తెలుగు మాట్లాడేవాళ్లే. ఈ బోధించేవాడికి కూడా బాగా తెలుగొచ్చు బోధించటం, కానీ ఈయన ఇంగ్లీష్లో చెప్తుంటాడు, పక్కన తెలుగులో ట్రాన్స్లేషన్స్. ఒకవేళ చాలామంది ఇంగ్లీషు వాళ్ళు సగం మంది ఉన్నారు, తెలుగు వాళ్ళు సగం మంది ఉన్నారు అన్నప్పుడు ట్రాన్స్లేషన్ చేసి చాలా అర్థవంతమైంది. అది జరగాల కూడా, ఎక్కడైతే మన రిట్రీట్ సభల్లో కానీ జరుగుతుంది అది కావాలి. వచ్చినటువంటి వ్యక్తికి తెలుగు రాదనుకో అప్పుడు ట్రాన్స్లేషన్ కావాలి, దాని గురించి అంటలా. కానీ అన్ని తెలుగు తెలిసి కూడా మన ట్రాన్స్లేషన్స్ మనకి కొన్ని సందర్భాల్లో ప్రియులారా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడేటువంటి భాష మనకి ఇష్టం ఉండదు, మనోడేగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దయచేసి మీలో ఎవరైనా కానీ ఇప్పటి వరకు ఈ తప్పు చేసినట్లయితే ఇక నుండి మీ ఆత్మీయ తండ్రిగా నా బాధ్యతగా నేను చెప్తున్నా, ఏ గురువుని కూడా దయచేసి అతను మనోడేగా, అతను మావాడేగా నో వద్దు. గురువుని ఎల్లప్పుడూ ఒక గురువుగానే, అభిషిక్తునిగానే, దేవుని పేరిట వచ్చినటువంటి వానిగానే, దేవుని యొక్క మనిషిగానే చూడండి. కానీ ఒక వర్గం పేరిట, ఒక జాతి పేరిట, ఒక కుటుంబం పేరిట, ఒక భాష పేరిట, ఒక ప్రాంతం పేరిట చూడవద్దు. చూసినటువంటి వాడు దేవుని కృపను పొందలేడు, దేవుని అద్భుతాన్ని చూడలేడు. మేము కూడా అలా చూడకూడదు. అలా చూసినట్లయితే మేము కూడా పొరపాటు చేసినట్లయితే దేవుని మెచ్చడో. అప్పుడు ఏమవుతుంది? దైవికమైన ప్రేరణను పక్కకు నెట్టివేసి మనం ఆత్మ ప్రేరణను మనం ప్రక్కకు నెట్టివేసి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినటువంటి ఈ అభిషేకాన్ని ప్రక్కకు నెట్టి మానవీయమైనటువంటి కోణంలో మనం చూస్తున్నాం. మనిషి యొక్క ట్యాగ్స్, మనిషి యొక్క అవి తొలగిస్తున్నాం మనం. మనోడే, మన భాష, మన ప్రాంతం, అది నువ్వు కొన్నిసార్లు తగ్గించవచ్చు, కొన్నిసార్లు పెంచవచ్చు. ఏదైనా కానీ తప్పే. దేవుని పేరిట వచ్చువాని దేవుని పేరిట వచ్చువానిగా మాత్రమే స్వీకరించు. యేసు ప్రభు తన స్వకీయులు ఏం చేశారు? స్వజనులు ఏం చేశారు? మా ఊరేడేగా, మాకు తెలిసినోడేగా, వడ్రంగివాడేగా, మాకు తెలియదా వాళ్ళ ఇంటి గురించి, వాళ్ళ పరిస్థితుల గురించి మాకు తెలియదా? వాళ్ళు అట్టుండేవాళ్ళు. ఇవి ధర్మమైనటువంటివి కాదు, దేవుడు మెచ్చేవి కావు, దేవుని కృపను అడ్డుకునేటువంటి మాటలు. ప్రియులారా, గురువును గురువుగానే చూస్తాం. గురువును గురువుగానే చూసినటువంటి వాడు గురువుని యొక్క దీవెన పొందుతాడు. అలా కాకుండా హద్దులు మీరి ప్రియులారా మనం గురువుతో ఉండాల్సిన రీతిలో కాకుండా లౌకికమైన పద్ధతుల్లో మనం వాళ్ళతోటి సంభాషించామనుకో, చెప్పానండి, ఇదే ప్రధానం, గుర్తుపెట్టుకోండి. ఆత్మీయమైన విషయాలను ఆత్మీయంగానే చూడటం, ఆత్మీయమైన అభిషిక్తులను ఆత్మీయంగానే చూడటం,
దేవుని పేరిట వచ్చువారిని దేవుని పేరిట వచ్చువారిగా మాత్రమే చూడటం. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలని, ఆత్మీయ వరాలని, ఆత్మీయ అభిషేకాలను మనం పొందుకుంటాం. అలా కాకుండా మానవ మేధస్సునికి పని పెట్టామనుకో, పలానా ఊరు, పలానా వాడు, పలానా వర్గం, పలానా జాతి, ఇవన్నీ తెచ్చామనుకో, ఆత్మీయత పని చేయదు ఇంకక్కడ. ఆలోచించండి దయచేసి, ఆత్మీయత చోటు లేదు ఇంకక్కడ. నో, యేసు ప్రభు స్వజనులు అదే చేస్తున్నారు. అద్భుతాలు చేయలేకపోయాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గురువును గురువుగా గౌరవించువాడు గురువు యొక్క బహుమానమును పొందును, ప్రవక్తను ప్రవక్తగా గౌరవించువాడు ప్రవక్త యొక్క బహుమానమును పొందునని చాలా స్పష్టంగా యేసు ప్రభు నోటి నుండి వెలువడినటువంటి ఆణిముత్యాలు ప్రియులారా. ఎవరిని కూడా నిందించటం కోసం కాదు, కానీ బాధాకరమైన విషయం ప్రియులారా, శ్రీ సభకి ఇది మేలు చేసేది కాదు, సంఘానికి మేలు చేసేది కాదు, క్రైస్తవునికి మేలు చేసేది కాదు, వ్యక్తిగత జీవితానికి మన క్రైస్తవ కుటుంబాలకు మేలు చేసేది కాదు. ఏమిటి అంటే అభిషిక్తులని, గురువులను కూడా వర్గం పేరిట, భాష పేరిట, జాతి పేరిట, కులం పేరిట విభజించి చూడటం ప్రియులారా. ఒకవేళ మరలా చెప్తున్నాను, ఇది గురువుల నుండే ఈ విభజన వస్తే అయ్యో వారికి అనర్థమే. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, అది ప్రజల నుండి ఒకవేళ విచారణలో కానీ, మేత్రాసనములో కానీ ఇటువంటి విభజన కొరకే ప్రాకులాడేటువంటి వారిని దేవుడు చూడు. ఒకవేళ అన్యాయం, అక్రమం జరుగుతుంటే దానికి నిలబడటంలో తప్పు లేదు. ప్రభునందు ప్రియులారా, నీవు నీ ఆత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని సమీపిస్తున్నావా, లేక దేవుని యొక్క కార్యాలని, దేవుని యొక్క యాజకులని, దేవుని యొక్క పరిశుద్ధులని లౌకికమైన దృష్టితో నువ్వు చూస్తున్నావా, లోకానుసారమైన దృష్టితో నువ్వు చూస్తున్నావా, ఒక్కడికి ముందుకు చెప్తున్నాను ప్రియులారా, సాతాను దృష్టితో నువ్వు చూస్తున్నావా? మీ గురువులను మీరు ప్రేమించండి, మీ గురువులందరినీ మీరు ఆదరించండి, మీ గురువులను మీరు పోషించండి. వాళ్ళు కూడా మానవులే, వారికి కూడా మీ ఆదరణ కావాలి. మా ఆదరణ యేసయ్యే. కానీ యేసు ప్రభు అంతటి వాడే తన ప్రజలు తనను తిరస్కరిస్తే ఆ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నీవు ఏ దృష్టితో చూస్తున్నావు? దేవుని యొక్క యాజకులు, గురువులు నీ వద్దకు వస్తున్నప్పుడు, ఇశ్రాయేలీయులు ప్రియులారా, తమ వద్దకు తమ దేవుడు వస్తే తిరస్కరించారు, దేవుని కృపను కోల్పోయారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనములో, ఆయన తన వారి వద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు. ఏ విధంగా అంగీకరించేది? పొరపడకండి, మనోడే. ఎంత దారుణం అండి! కొన్ని చోట్ల నిన్ను వినకూడని మాటలండి గురువుల గురించి. వాడ మా అబ్బాయే, ఆయన గీన. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు ఇది మెచ్చడు. ఇది దేవుని నుండి ఆత్మ ప్రేరణతో వచ్చే మాటలు కాదు. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆత్మీయ వరాలు నీకు రావాలి అంటే ఆ అభిషిక్తునిగానే చూడాలి, యాజకునిగానే చూడాలి, బోధకునిగానే చూడాలి. దేవుని మనిషిగా, పవిత్రునిగా, పరిశుద్ధునిగా చూడగలిగినప్పుడే దేవుని యొక్క పవిత్రమైనటువంటి దీవెనలు నీ మీద, నీ కుటుంబం మీద వస్తాయి. ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను. ఏమిటి అంటే, ఏ కుటుంబం అయితే, ఏ సంఘం అయితే, ఏ ప్రాంతం అయితే గురువుని, అభిషిక్తుని, యాజకుని, ఉపదేశకుణ్ణి ప్రియులారా ఈ దృష్టితో చూడకుండా, ఆత్మీయ దృష్టితో చూడకుండా, లౌకికమైన దృష్టితో చూసి వ్యతిరేకించి, లేకపోతే కించపరుస్తుందో, తక్కువగా చూస్తుందో, ఆ కుటుంబము, ఆ విశ్వాసము, ఆ సంఘము యొక్క పతనము ప్రారంభమైనట్లే.
ఇది అన్ని విషయాలు నేను చెప్తున్నాను ప్రియులారా. ఆత్మీయ విషయంలో ప్రియులారా, ఈ వర్గ విభేదాలు అనేటువంటివి క్యాన్సర్ పుండు కంటే భయంకరమైనటువంటివి. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి కార్యము జరగకుండా, దేవుని యొక్క అభిషేక కార్యము జరగకుండా అడ్డుకునేటువంటి భయంకరమైనటువంటి క్యాన్సర్ పుండిది. దీనిని ఆదిలోనే తుంచివేయకపోతే ప్రియులారా, అది పెరిగిపోయి సంఘాన్ని నాశనము చేస్తుంది. ఈ రోజున మన గురువుల కొరకే ప్రార్థన చేద్దాం. మన ప్రాంతం వారే ప్రార్థన చేయాలి వారి కొరకై. ఇంకా ఎక్కువ సేవ చేయాలి, మనం గౌరవించాలి, వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వాలి. నేను గురువును కాబట్టి చెప్పటల్లా, మా అమ్మ నాకు నేర్పించింది ఆ విషయాన్ని. ఒకవేళ మంచి ఉంటే ప్రోత్సహించండి, తప్పులు జరిగితే మంచి మనసుతో చెప్పగలిగితే చెప్పటం, లేకపోతే అన్నిటికంటే గొప్ప కార్యం ప్రార్థన చేయటం గురువుల కొరకే. మరిచిపోకండి, మా అందరి కొరకే ప్రార్థన చేయి. నేను ఈ వాక్య పరిచయలో చెప్పినటువంటి వాక్యం అంతటిలో కూడా ప్రియులారా, నా ఉద్దేశం ఒకటే. ఏమిటి అంటే, గురువులని దేవుని యొక్క పరిశుద్ధులుగా, యాజకులుగా, అభిషిక్తులుగా, దేవుని పేరిట వచ్చేవారిగా స్వీకరించి దేవుని యొక్క సందేశాన్ని ఆలకించటం. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీరిచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా పాపు గారిని, మా బిషప్ గారులను, మా గురువులను, మా ఉపదేశకులను, మఠవాసులను దీవించండి. వారు ప్రభువు పేరిట వచ్చువారు, నీ పేరిట వచ్చువారు, ఆత్మీయ అభిషేకాన్ని పొందుకున్నటువంటి వారు. ప్రేమమయుడా, వారు మాకందరికీ కూడా దీవెనలు, ఆశీర్వాదాలు మోసుకుని వచ్చేటువంటి నీ వార్తావహులుగా వారిని పంపినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. వారిని గౌరవించి వారి ద్వారా మీరు మాకు ఇవ్వాలనుకున్నటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి కుటుంబాలను దీవించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి. నీ శాంతి, సమాధాన, సంతోషాన్ని మా ప్రాంతానికి, క్రైస్తవులందరికీ దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.